నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఈ ఒక్క పని చేస్తే 3 నెలల్లోనే మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్తున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలా సాధ్యం, అసలు ఏం చేయాలో కనుక్కుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఉదయం 4 గంటలకు నిద్ర లేవమంటున్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు ఒక్క పని చేయండి అంటున్నారు, మీరు అనుకున్నది సాధిస్తారు కేవలం 3 నెలల్లోనే అని చెప్తున్నారు. అది ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత, ఈ చిన్న లాజిక్ కనుక తెలిస్తే ఓకే, 4 o'clock లేస్తారు, 3 నెలల్లోనే వారు ఏదైతే సంకల్పం ఉందో వాళ్ళు సాధించుకుంటారు. అలాంటి సీక్రెట్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో సీక్రెట్ ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఆ సీక్రెట్ ఎంటర్ చేస్తారో వాళ్ళ జీవితంలోకి గొప్ప సీక్రెట్స్ అనేది రాబోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే హరిత గారు చూడండి, మార్నింగ్ 4 o'clock లేవదాం అనుకుంటారండి. బట్ ఎందుకు లేవరంటే దాని ఎందుకు ఇష్టం ఉండదండి. ఎప్పుడైతే ఇష్టం ఉంటే లేస్తారు. అందుకోసమే ఎవరికైనా మనీ అంటే ఇష్టమే కదండి. కానీ ఎందుకు లేవలేదంటే సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అనేది కాదు. సో దానికంటే ముందుగా ఉదయం 4 o'clock లేవాలంటే రాత్రే డిసైడ్ అవ్వాలి వాళ్ళ చెక్ లిస్ట్. అంటే ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో రేపు పొద్దున ఒక మొత్తం ఏమేమి చేయాలి అవన్నిటి కూడా 1 hour ఇంటర్వెల్ లేదా 2 hours ఆఫ్ ఇంటర్వెల్ ముందు రోజు రాత్రే రాసేసి పెట్టుకోవాలి. ఒక పేపర్ పైన ముందు రోజు రాత్రే రాసేసి పెట్టుకొని ఆల్రెడీ జరిగినట్టుగా ముందు 4 o'clock డైరెక్ట్ ఎవరు లేవలేరండి. చూడండి, రీజన్ లేదు ఏ పని జరగదండి. ఆ పని అందు ఇష్టం కలిగితేనే లేస్తారు. అంతెందుకండి రేపు పొద్దున మార్నింగ్ 4 o'clock ఎవరు చదవమంటే ఎవరు చదవరు. అదే మార్నింగ్ 4 o'clock మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ అనగానే ఏంటి ఆటోమేటిక్గా లేస్తారు. అక్కడ ఏం జరిగింది, ఇష్టం. చూడండి, ఇష్టం ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ వస్తుందండి. అక్కడ ఇష్టం లేదనుకోండి రాదు. ఆసక్తి ఉంటే ఆ శక్తి వస్తుంది అంటారు. ఏంటి, ఆసక్తి ఉండాలంటే దాని అంత ఇష్టం ఉండాలి. ఉంటే శక్తి వస్తుంది, ఆ శక్తి వస్తుంది. సో అది రావడం కోసం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అసలు ఎందుకు చదవాలో స్టూడెంట్కి ముందు క్లారిటీ ఉండాలి. లేదా ముందు మనం ఎక్కువ డబ్బు సంపాదించడం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డబ్బు అందరికీ అవసరం కాబట్టి అవసరం. ఎక్కువగా వస్తుంది టాపిక్. ధనం మూలం ఇదం జగత్. అసలు డబ్బు రావాలంటే ఎవరికి రాదండి. డబ్బు ఎందుకు కావాలో రాసుకోవాలి. ఒక పేపర్ తీసుకొని కూర్చొని రాసుకోవాలి, ఎందుకు కావాలి నీకు డబ్బు. సపోజ్ నాకు ఒక పర్ మంత్ ఒక 1 lakh కావాలనుకున్నారు. సరే ఓకే, వస్తుంది. నీకు ఎందుకు అమ్మని. సో నీ లోపల వై అనే క్వశ్చన్ కనుక బలంగా ఉంటే నువ్వు అచీవ్ అవుతావు. వై అనే క్వశ్చన్ వీక్ అయిందనుకోండి ఏమి సాధించలేరు. ఆ వై రీజన్ పెట్టుకోవాలంటే ఎందుకు నేను డబ్బు సంపాదించాలి, మా పేరెంట్స్కు గర్వపడే స్థాయికి నేను తీసుకొని వెళ్ళాలి మా పేరెంట్స్ని, లేదా సమాజంలో ఉన్నత స్థితికి వెళ్ళి చూడండి మనీని అందరికీ ఇచ్చే స్థాయికి నేను వెళ్ళాలి. అలాంటి మైండ్ సెట్ కనుక ఉంటే, లేదా మా పేరెంట్స్ మీద నేను ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు మా విలేజ్లో కానీ ఎక్కడ చేయాలి, లేదా ఎంతో మందికి నేను సర్వీసెస్ అందించాలనే బలమైన దృఢమైన సంకల్పం ఉంటే మనీ వస్తుంది. అంతేగాని మనీ రావాలి అనుకుంటే రాదు. సో అది ముందు రోజు రాత్రే రాసేసి పెట్టుకొని ఇంకోటి 4 o'clock లేవాలి. ముందుగానే 4 గంటలకు లేచినట్టుగా లేచి ఏమేమి చేస్తావో ముందుగా రోజు రాత్రే విజులేషన్ చేసుకుంటే ఆ టైం కల్లా మనకి ఏంటి మెలకు వస్తుంది. ఫస్ట్ రోజు ఆ 2 అలార్మ్స్ పెట్టుకోండి. మనం 2 అలారం పెట్టుకోవాలి. ఒకటి మీ బెడ్ పక్కన, ఇంకొకటి లేచి నిలబడి ఆఫ్ చేసుకునే విధంగా పెట్టుకోవాలి. ఎందుకు 2 అలారం టెక్నిక్ అంటారు దీన్ని? ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తారంటే స్నూజ్ చేసి పడుకుంటారు. పక్కనే ఉంటే ఏంటి 4 o'clock మోగుతుంది, బంద్ చేసి పడుకుంటారు. అదే కనుక ఒక 5 minutes ఆఫ్ డిఫరెన్స్లో ఏం చేయాలంటే ఇది తర్వాత అక్కడ పెట్టుకోవాలంటే లేచాక ఇంకా నిద్ర అయితే ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి ఒక కొంచెం లేచి నిలబడే విధంగా వాష్ బేసిన్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవాలి. లేదా వేరే కడ పెట్టాలండి. లేచి నిలబడి ఆఫ్ చేసుకునే విధంగా. ఇక్కడ మనం ఆఫ్ చేస్తాం, స్నూజ్ చేస్తాం, 2 నిమిషాలు అది మోగుతుంది. అంటే అదే ఒక సౌండ్. మంది పని చేస్తుంటారు, అలారం పక్కన పెట్టుకుని రాగానే పడుకుందాంలే ఒక 10 minutes 15 days అట్లా 15 minutes అట్లా అనుకుని పడుకుంటారు. అయితే మనం దూరంలో పెట్టాం కాబట్టి లేచి నిలబడి అక్కడ ఆఫ్ చేయడం కోసం మనం వెళ్తాం. అక్కడ ఆఫ్ చేసరికి 2-3 అడుగులు వేసరికి ఏంటి మనకు నిద్ర వెళ్తుంది. అక్కడ వామ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకు వామ్ వాటర్ అంటే బ్రెయిన్ ఏమవుతుందంటే నిద్ర మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే గోరెచ్చ నీళ్ళు తాగుతామో యాక్టివ్ అవుతుంది సెల్స్. అప్పుడు ఎలాగనే మనకు వాష్రూమ్కి వెళ్తాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, ఏ టాస్క్ అయితే ఆ టాస్క్ చేయగలుగుతాం. ఇక కూడా అక్కడ కూర్చొని 4 o'clock అయిపోయి లేసరికి ఏం చేయాలంటే దాన్ని ఏమంటారండి జనరల్గా బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ అంటే ఏంటి, సృష్టికర్త కదా. నీ జీవితానికి నువ్వే సృష్టికర్త. బ్రహ్మ రాశాడంటారు కదా. బ్రహ్మకు అంత టైం ఉందా అండి? ఇన్ని కోట్ల మంది జనాభా కూర్చొని నేను రాస్తాను తలరాత రాసుకునేంత టైం ఉందా బ్రహ్మకు టైం లేదు. బ్రహ్మ ముహూర్తంలో నీవు రాసుకునే రాతే బ్రహ్మరాత, నువ్వే బ్రహ్మవు. రాసేటప్పుడు బ్రహ్మకు ఎవరు అవసరం అండి? సరస్వతీదేవి కాదు. సరస్వతీదేవి నాలెడ్జ్. రాయాలంటే మన జీవితాన్ని మనం నిర్దేశించుకోవాలని ప్రాపర్ నాలెడ్జ్ ఉండే కదా సరస్వతి. ఒక రాసిన తర్వాత మనం జరగాలి అంటే ఎవరు జరగాలండి? విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఎవరికి హెల్ప్ అవ్వండి? లక్ష్మీదేవి. ఏదైనా కార్యక్రమం జరగాలంటే సపోర్టే అవసరం ఉంటుంది లక్ష్మీదేవి. అందుకోసమే చూడండి, బ్రహ్మధార సృష్టి అండ్ స్థితి అనేది విష్ణుమూర్తి ద్వారా. విష్ణుమూర్తికి కావాల్సిన లక్ష్మీదేవి ఉంటారు పక్కన. ఒకవేళ టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే ఏంటండి? శివుడే కదండి టాస్క్ కంప్లీట్ చేసేది.
నెక్స్ట్ దానికి కావాలంటే ఏముంటే శక్తి ఉండాలి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో లేరండి, ఎక్కడున్నారు? ఇక్కడే. ఎవరిని పిలిస్తే వారి ఆవాహనం జరిగి వారి యొక్క మన కోరికలు మన సంకల్పాలు సిద్ధిస్తుంటాయి. అందుకోసం ఆ సమయంలో బ్రహ్మముహూర్తం సమయంలో మనం ఏం చేసుకోవాలి, సూర్యోదయానికంటే ముందు 48 మినిట్స్ బ్రహ్మముహూర్తం అంటారు. సో ఆ సమయంని మనం కనుక నీ లైఫ్ ఎలా ఉండాలో ఆ విధంగా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఒక పేపర్ మీద రాసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆలోచించాలి. ఎక్కడ ఆలోచించినప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర బ్రహ్మ రాసారంటారు. రాత ఎక్కడ అంటారండి? ఇక్కడ అంటారు కదా. ఇక్కడ అంటే ఆజ్ఞా చక్రం. ఎస్, ఆజ్ఞా చక్రం. రాయడం అంటే ఇక్కడ రాయడం కాదు, ఆలోచించడం. ఎక్కడ ఆల్రెడీ జరిగినట్టుగా ముందే రాసారట్టు కదా, అక్కడ రాయగలిగితే అంటే ఊహించుకోగలిగితే బ్రహ్మముహూర్తంలో ఎవరైతే నిద్రలేచి వారి జీవితం ఎలా ఉండాలో అది ఊహించుకోగలిగితే వారి జీవితం ఆ విధంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానం వైపు ఎలా ఉండాలో అది విజువలైజేషన్ చేసుకోవాలి. ఆర్థిక పరమైన బిల్ నుంచి ఆర్థిక స్వేచ్ఛ వైపు, రిలేషన్షిప్ బాగున్నట్టుగా, కెరీర్ బాగున్నట్టుగా, తన జీవితం ఎలా ఉంటే బాగుంటుందో అలా ఆల్రెడీ ఉన్నట్టుగా ఊహించుకోగలిగితే అలాంటి థాట్స్ కనుక బ్రహ్మముహూర్తం రిలీజ్ అయితే నువ్వే బ్రహ్మవు కాబట్టి నీ రాసుకున్న రాతే అది వాస్తవ రూపం అవుతుంది. నీ రాసుకున్న రాత బట్టే నీ గీత మారుతుంది, నీ జీవితం మారుతుందండి. హరిత గారు ఇంకో మాట చెప్పారు, దానికి ఆన్సర్ రాలే. 3 నెలలు టైం ఇచ్చారు, 3 నెలలలో సాధ్యం అవుతుంది అంటున్నారు. అది ఎలా సాధ్యం? 3 నెలలు ఏం చేయాలంటే కంటిన్యూస్గా చేయాలి. ఒకే ఆలోచనను 3 నెలలు కనుక మీరు చేయగలిగితే, అది చాలా మంది ఏం చేయాలంటే ఈ రోజు ఒకటి అనుకుంటారు, మర్చిపోతారు. అలా కన్సిస్టెన్సీగా చేయాలి. ఈ రోజు బ్రహ్మముహూర్తం లేసావు, రేపు మళ్ళీ 7 8 లేస్తావు వర్కౌట్. 3 నెలలు నువ్వు బ్రహ్మముహూర్తం లేస్తూ ఆ లేచినప్పుడు మీరు ఊహించుకోగలిగితే, ఆల్రెడీ జరిగినట్టుగా మీరు ఊహించుకోగలిగితే 3 నెలల్లో మీరు ఏదైతే కావాలని కోరుకుంటే అది వస్తుంది. అంటే దానికి అనుకూలంగా స్టెప్స్ పడతాయండి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలండి. హరిత గారు ఇప్పటికి కూడా ఎంతో మందికి అవగాహన లేదు. వారి కోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ వీక్ ఉంటుందండి. దానికోసం కామెంట్ సెక్షన్ కానీ ఓకే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటూ ఎక్కడైనా సరే వాళ్ళ ఫ్యామిలీ సమేత కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని క్లాస్కు అటెండ్ అయితే దాని తర్వాత మనం 6 days క్లాస్ ఉంటాయండి. కంప్లీట్లీ ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. సో దీని ద్వారా లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుందండి. లైఫ్లో ఏదైనా కోరుకున్నది సాధించాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అనేది మీ క్లాసెస్ వింటే అది మీరు నేర్పిస్తారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కనుక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలకు జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని